హాయ్ ఫ్రెండ్స్, అందరూ యూట్యూబ్ గైడెన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ గైడెన్స్ గురించి, మానిటైజ్ గురించి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే టాలెంట్ ఉందో లేదో మనకైతే తెలియదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఛానల్ మానిటైజ్ అయితేనే గైడెన్స్ ఇవ్వాలని కూడా లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఎవరిది జెన్యూనో మనకు తెలియదు. బట్ ఏంటంటే మనం థంబ్నైల్స్ చూసి, వీడియోస్ చూసి వాళ్ళకి వాచ్ అవర్ టైమ్స్ పెంచుతున్నాము. అలాగే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నాము, వ్యూస్ ఇస్తున్నాము. మన న్యూ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మన క్లారిటీ లేదు. ఏం చేయాలి ఏంటనే క్లారిటీ మనకైతే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా జెన్యూన్ పర్సన్ని ఫాలో అవ్వండి. మనకైతే ఒక గైడెన్స్ అయితే లేదు కదా. జస్ట్ స్టార్ట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ మనకి తెలుస్తుంది ప్రతి విషయము. ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే ఐడెంటిఫై చేసుకుందాం. అంతేకాని ప్రతి ఒక్క వీడియోస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్క వీడియోస్ చూసుకుంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం చేయాలి ఏంటి వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో ఏంటంటే మనకి ఎవరినైనా జెన్యూన్గా ఒక్కళ్ళని ఫాలో అవ్వండి. దానివల్ల ఏంటంటే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు బికాజ్ నేనే ఉన్నాను, నేను ఏదో న్యూ మామ్ని, కొంచెం డైవర్షన్ కోసం ఛానల్ పెట్టాను. నాకైతే ఒక క్లారిటీ లేదు. ఏదో వీడియోస్ చేస్తున్నాను, కంటెంట్ ఒకటి తీసుకుంటున్నాను, మళ్ళీ వ్యూస్ వస్తానికి వేరే కంటెంట్ చేస్తున్నాను. క్లారిటీ లేదు. కొంచెం గైడెన్స్ తోటి ఒకటే కంటెంట్ ఫిక్స్ అవుదామా అని చెప్పి అనుకుంటున్నాను. అసలు మానిటైజ్ అయ్యద్దో లేదో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక హాబీ లాగా చేస్తున్నాను అంతే. డైవర్షన్ కోసం, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లాంటిది అనమాట ఒక రకంగా చెప్పాలంటే. దాని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం చేస్తున్నా. కానీ మనకేంటంటే మనం ఇంకా ఇదే సర్చ్లో ఉంటాం కాబట్టి ఇంకా ప్రతి ఒక్క వీడియో వస్తూ ఉండిద్ది. కానీ మనకి ఏం చేయాలో తెలియదు. ప్రతి ఒక్క వీడియో క్లిక్ చేస్తాం, ప్రతి ఒక్క వీడియో చూస్తాము. ఇంతమంది వీడియోస్ చూసి ఎంతమందిని ఫాలో అవ్వాలంటే మనకి ఒక క్లారిటీ రాదు. ఫస్ట్ నుంచి నువ్వేదే క్లారిటీతో చేస్తున్నావు అదే క్లారిటీతో చెయ్యి. అంతేగాని ప్రతి ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్క దానికి నువ్వు కనెక్ట్ అయ్యి ఓపెన్ చేసి వస్తూ ఉంటే నువ్వు వాళ్ళకి వ్యూస్ పెంచుతావు, ప్లస్ వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నావు. అంతే తప్ప ఏం యూజ్ ఉండదు. ఇలా మాట్లాడినందుకు మిగతా వాళ్ళకి కోపం వస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. మన బిగినర్స్కి నేను ఒక గైడెన్స్ కూడా కాదు, నాకు అంతగా టాలెంట్ కూడా లేదు. నేను గైడెన్స్ అనుకోవడం లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. జస్ట్ మీరు ఏమనుకుని స్టార్ట్ చేశారో అదే కంటెంట్ మీద వెళ్ళండి. ఇంకోటి మీకు నచ్చింది చేయండి. మానిటైజ్ తర్వాత సంగతి. మీరు ఫస్ట్ ఏ హాబీ కోసం వచ్చారా, లేకపోతే మీ మైండ్ డైవర్షన్ కోసం వచ్చారా? ఎస్పెషల్లీ లేడీస్ కోసం చెప్తున్నా. వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బేబీస్ని చూసుకోవాలి. ఇన్ కేస్ నా కేసులో అయితే నేను బేబీని చూసుకుంటాను, ఏదో డైవర్షన్ కోసం చేశా. అట్లనే ఏముంది, సరే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా, మనం ఏదో ఒక చేసుకోవచ్చు, ఫ్రీగా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మానిటైజ్ అయితే మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు అని ఉంటుంది. నాకేంటి, నేను ఏ ఒక్క కంటెంట్తో కూడా నేను రాలేదు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూసాను, క్రిపీ కార్టూన్స్ అని చెప్పేసి. సరే దీని మీద ట్రై చేద్దాం అని దాని గురించి నాలెడ్జ్ పెంచుకొని కొంచెం తెలుసుకున్న దాని గురించి కొంచెం ఎడిటింగ్ నేర్చుకున్న లైట్గా ఛానల్ పెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ 60 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక్కోసారి ఒక కంటెంట్ చేస్తున్నాను, ఒక్కోసారి ఒక కంటెంట్ చేస్తున్నాను. నాకు ఐడియా లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పిన దానికి నేను క్రిటిసైజ్ అవ్వట్లా. ఎందుకు, నాకు నచ్చి నేను చేసుకున్నాను అంతవరకే. మిగతా వాళ్ళతో ఎందుకు మనకి.